లక్ష్మణ గారు, మీ వాయిస్ మ్యూట్లో ఉన్నట్టుంది, వినిపించట్లేదు. రాజశేఖర్ గారు వన్ సబ్మిషన్ ఇక్కడ ఏంటంటే, మాధవరెడ్డి గారు అంతగా ఏమన్నారంటే, చిరంజీవి గారు జగన్మోహన్ రెడ్డి గారిని కలవలేదు, సీఎం రికగ్నైజ్ ఉన్నటువంటి అంటే సీఎం అంటే ఒక సీఎం పదవికి విలువ ఇచ్చేళ్ళు అన్నారు. ఎస్, చిరంజీవి గారు కూడా దండం పెట్టింది, నమస్కరించింది జగన్మోహన్ రెడ్డి గారు కాదు, సీఎం పదవిలో ఉన్నటువంటి అప్పుడు ప్రతి నమస్కారం పెట్టారా? చేశారు. అప్పుడు ప్రతి నమస్కారం పెట్టారా? మీరు వినండి సార్, వినండి సార్, మీరు వినండి. వింటున్నా. మీరు అడిగిన దానికి మీరు ఏదైతే నమస్కారం మాట్లాడుతున్నారో, నమస్కారం, ప్రతి నమస్కారం, సంస్కారం, ఇది మాట్లాడేటువంటి సందర్భం నేను మాట్లాడుతున్నాను సార్. వినండి సార్, ఎవరికి సార్ ప్రతి నమస్కారం ఇవ్వాలి? గొట్టంగల ఎవరండి? గొట్టంగలకి ఇవ్వాలి? చిరంజీవి గారికి. చిరంజీవి గారు గొట్టంగారా? చిరంజీవి గారికి ఇవ్వాల్సిన అవసరం లేదంటారా? ఇది మన హక్కు పవన్ కళ్యాణ్ కూడా చెప్పారు. ఆ రోజున చిరంజీవి వినాలి సార్, చిరంజీవి గారు దండం పెట్టారంటే దండం పెట్టారు, దాన్ని రాజకీయంగా ఓడుకున్న చవట తత్వమా పవన్ కళ్యాణ్, ఒక పనికి మాలి చవట పవన్ కళ్యాణ్, పనికి మాలి చవట పవన్ కళ్యాణ్. అరే కన్నా, అరే వినో, చిరంజీవి గౌరవాన్ని ఈయనకి లాగి రాజకీయం చేసి పబ్బం దొరుకున్నాడు. చిక్కుండాలి మీకు, కుక్కలు కొట్టాడు టీడీపీ మిమ్మల్ని అలాగే చదవమన్నారు. టీడీపీ అలాగే చదవమన్నారు. లక్ష్మణ గారు, మీరు సబ్జెక్ట్ మీద మాట్లాడండి, అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ మాట్లాడద్దు. ఇందాక బాలకృష్ణ గారు అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ గురించి మనం డిస్కస్ చేస్తున్నాం, మీరు కూడా అదే మాట్లాడుతున్నారు. కొంచెం దయచేసి కొంచెం మంచిగా మాట్లాడాలి. సబ్జెక్ట్ మీద మాట్లాడండి. మీరు పదాలు పరుష పదాలు వాడద్దు. మాట్లాడు వీలేదు. రాజశేఖర్ గారు, నేను కొంచెం ఆపండి, ఆయన ఆపండి. నేను స్పష్టంగా చెప్తున్నా, తప్పు అంటున్నాను. ఇప్పుడు మనం చర్చ దేనికి పోతుంది? ఆయన ఏం మాట్లాడుతున్నాడు? పవన్ కళ్యాణ్ చర్చ ఎందుకు వస్తుంది ఇక్కడ? పవన్ కళ్యాణ్ చదవడానికి అంటున్నాడు, ఆయన తప్పు కదా? అసెంబ్లీలో స్పీకర్. ఒక్క నిమిషం లక్ష్మణరావు గారు, దేనికి తప్ప చెప్తున్నారు? దయచేసి ఆలకించాలి. ఒకసారి చెప్పాక మీరు వివరిద్దరు, మీ దగ్గరికి వస్తాను నేను. ఎస్, రామ్మోహన్ గారు మీరు చెప్పండి. నేను చెప్తున్నాను, ఇప్పుడు మనం అందరం నేను చెప్పిన స్పీకర్ స్థానంలో ఆయన రఘురామకృష్ణరాజు లేకపోతే అజెండా పట్ల లాగా నేను నేను అంటున్నాను. బయటకు రమ్మంటే పోతాను నేను. ఇంకా చవట వీటిలో మాట్లాడే తప్పు కదా అంటున్నాను. ఇప్పుడు వాళ్ళని విమర్శించినాము అని చెప్పండి, మీరు ఎందుకు దర్శనం ఏం చెప్పండి, అంతే తప్ప వాడు చవట వీడు మంచివాడు ఎట్లా అంటున్నారు మీరు? స్పష్టంగా చెప్తున్నా. ఇప్పుడు కూటమిలో ఎప్పుడైనా కళ్ళు ఒకరు వాళ్ళు తెలుసుకోవాల్సింది చంద్రబాబు నాయుడు మాట్లాడితే కరెక్ట్ మాట్లాడాల్సిందే అనుకుంటే కాదంటే మీరు మాట్లాడొద్దు అనుకున్నా. అట్లా మా ముందర మాట్లాడద్దు మీరు అంటే తప్పు కదా. లక్ష్మణరావు గారు ఏంటండి రైట్? లక్ష్మణరావు గారు, ఇక్కడ మనం చర్చలో మాట్లాడేటప్పుడు కొంచెం ఇక్కడ ఎలా అయితే సభలో ఎంతమంది చూస్తారు, ఇక్కడ మీడియా పరంగా కూడా అంతమంది చూస్తారు. మీరు మాట్లాడే మాటలు కూడా కొంచెం గౌరవం ఉండాలని కోరుకుంటున్నాం. మీ వర్షం కరెక్టే, కానీ పదాలు వాడటంలో కొంచెం జాగ్రత్త వహించాలి. మీ పదాలు ఎక్కడ కూడా తప్పుగా వినియోగించలేదు. మాట్లాడకండి. రాజశేఖర్ గారు ఆపుకొని మాట్లాడతాను. నేను స్పష్టంగా చెప్తున్నాను. ఇప్పుడు జయచంద్ర గారు ఎంత బాగా ఏమంటున్నానంటే, ఆయన తప్పు ఒప్పుతారు. జయచంద్ర గారు మన తప్పు వాళ్ళు చేసిన కనుక మనం చేస్తే తప్పు కాదు. కానీ మీరు ఫస్ట్ మాట అంటారు జయచంద్ర గారు ఏమన్నారంటే, ఒకవేళ మాట తూలితే కూడా మీ బాలకృష్ణ వెనకేసుకోవడం మీరు అది కరెక్ట్ అంటున్నాను. ఇట్లానే అవసరం లేని వ్యక్తుల గురించి మాట్లాడడం అనేది కామినేని శ్రీనివాసరావు దీన్ని మొదలుపెట్టిందండి. బీజేపీ వ్యక్తి మొదలుపెట్టిండు. లక్ష్మణ గారు దయచేసి మేము గౌరవం చాలా సార్లు ఎందుకంటే మీరు ఎక్కువస్తారు. నేను ఏమంటున్నానంటే, మీరు పవన్ కళ్యాణ్ తప్పు అంటున్నాను. మాట్లాడదాం. ఇంకో మాట చెప్తాను సార్. రాజశేఖర్ గారు, ఇక్కడ జరిగింది ఏంటి? అక్కడ లోపల జరిగింది ఒక్కడే చూసిండు. అంటే రాజమౌళి గారు ఉన్నారు, 10 మంది పోయిండ్రు. వాళ్ళు చెప్పే స్టేట్మెంట్ కరెక్టా? కామినేని శ్రీనివాసరావు చెప్పింది కరెక్టా కదా?
ఎందుకంటే ఏమంటారు, గతంలో చంద్రబాబు నాయుడు గారు మీరు ఇంతకుముందు చేసిన మీరు అడిగారు కదా, మీరు లేరు. నేను చాలా చర్చల్లో చంద్రబాబు నాయుడు భార్యను భువనేశ్వరి గారిని అవమానించిన దాని మీద కూడా ఖచ్చితంగా తప్పిది అన్నాను. జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడిన మాట తప్పన్నాను నేను. అందుకని నేను ఏమంటున్నా, ఆనాడు జగన్మోహన్ రెడ్డి గారు ఇదే చూసుకుంటాం. నేను చంద్రబాబు నాయుడు గారిని ఆ పని చేయడం తప్పు, వాడు చూసుకుంటే కూర్చోవద్దు. దుర్గేష్ కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ స్పీకర్ కానీ ఎందుకు మాట్లాడరు దీని మీద అంటున్నాను నేను. ఇవాళ వ్యాఖ్యలు తీసేయాలి. అప్పుడు తప్పే ఇప్పుడు తప్పే. మీరు మళ్ళీ